హాయ్ ఎవ్రీవన్, ఇది మా అమ్మ స్టైల్ చికెన్ రెసిపీ అండి. అసలు ఈ చికెన్ ఫ్రైని మీరు ఒక్కసారి చేసుకున్నారంటే ఇంకా పదే పదే చేసుకొని తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నీసు వాసన అసలు ఉండనే ఉండదు. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇలా చికెన్ ఫ్రైని ట్రై చేసి చూడండి. దీనికోసం 1 కేజీ చికెన్ని తీసుకొని పసుపు ఉప్పు కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. టైం లేనట్లయితే నో ప్రాబ్లం, డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని కేజీ చికెన్కి 400 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, సాజీరా, లవంగం ఇవన్నీ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని యాడ్ చేయాలి. దాంట్లో 1 స్పూన్ పసుపు, అలాగే అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు మగ్గనివ్వాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కూడా మగ్గిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత 2 మీడియం సైజు వెల్లుల్లి తీసుకొని రోట్లో నూరి ఇలా కచ్చా పచ్చాగా నూరుకొని చికెన్కి యాడ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ వేసుకోవాలండి. దీనివల్లనే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఫ్లేవర్డ్గా వస్తుంది. దీన్ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. తర్వాత రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడిప్పుడే వాటర్ ఊరుతున్నాయి చికెన్ నుంచి. సో మనం వెల్లుల్లి, కారం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అది మంచిగా చికెన్కి పట్టి బాగా ఉడుకుతుంది, బాగా ఫ్లేవర్ వస్తుంది. సో మూత పెట్టుకొని మనం ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, నూనెతోటే మొత్తం మగ్గాలి ఈ కర్రీ. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత ఇలా చూడండి, వాటర్ అంతా ఊరి ఇలా కనిపిస్తుంది. సో మధ్య మధ్యలో మనం చికెన్ని కలుపుతూ ఉండాలి. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నట్టు అనిపించినప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. దీంట్లో పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత లైట్గా మనకి ఆయిల్ పైకి తేలుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మూత తీసి మూత లేకుండా ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు మసాలా పౌడర్, కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్ తోటి బాగా కలుపుకొని సిమ్లోనే మూత లేకుండా ఒక 5 మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి ఆయిల్ తేలుతున్నప్పుడు ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు 1 స్పూన్ కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఆయిల్ తేలే వరకు ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. సో ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. దీన్ని మనం బిర్యానీలోకి, వెజ్ బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీ, పూరి అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం వాటర్ వేయకుండా వండాం కదా, 2-3 డేస్ బయట ఉంచుకొని తినొచ్చండి, ఖరాబ్ కాదు. ఆయిల్లోనే మొత్తం కర్రీ అంతా ఉడికింది కదా, సో 2-3 డేస్ వరకు బయట ఉంటుంది కూడా. ఇంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
Thank you so much for watching my video. Please like, share and subscribe my channel. Thank you so much.